కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, శానిటేషన్, ఇతర విభాగాల కార్మికులకు సంబంధించినటువంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించే విధంగా ఈరోజు కౌన్సిల్ సమావేశాలలో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి ఈరోజు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక కమిషనరు అదేవిధంగా పాలకవర్గ సభ్యులందరికీ కూడా లెటర్లను ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు పిఆర్సీ ఏరియర్స్ 5 నెలల పిఆర్సీ ఏరియర్స్ బకాయిలు ఉన్నాయి. ఎన్నిసార్లు అడిగినా కూడా మున్సిపల్లో ఆదాయం లేదు, బడ్జెట్ లేదనే పేరుతో కార్మికులకు ఇవ్వడం లేదు. దానివల్ల కార్మికులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి పిఎఫ్ సమస్యలు 2009 నుంచి 12 వరకు 3 సంవత్సరాల పిఎఫ్ సమస్య 118 మంది కార్మికులది పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 33 మంది కార్మికులకు, అదేవిధంగా 25 మంది కార్మికులు విలీన గ్రామాలకు సంబంధించినటువంటి పిఎఫ్డబ్ల్యూను మున్సిపల్ ద్వారా కట్ చేసుకొని ఇప్పటి వరకు కూడా వాళ్ళకు తిరిగిస్తామని చెప్పి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి ఈఎస్ఐ కార్డులు, ఐడెంటిటీ కార్డులు కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే మున్సిపల్ కార్మికులు మురుగులో పనిచేస్తూ ఉంటారు. వారికి సంబంధించినటువంటి రక్షణ సదుపాయాలు, డ్రెస్సులు కావచ్చు, బట్టలు, చెప్పులు, నూనెలు కావచ్చు, అదేవిధంగా వర్షాకాలానికి సంబంధించిన రెయిన్ కోట్లు, షూస్, గ్లౌజులు కూడా ఇవ్వడం లేదు. దానికి కూడా పూర్తి స్థాయిలో అన్ని రక్షణ పరికరాలు అందించాలని చెప్పి, అదేవిధంగా ప్రస్తుతం మీ వినాయక నిమజ్జనానికి కార్యక్రమానికి సంబంధించి కూడా శానిటేషన్ విభాగం కార్మికులతో పనిచేస్తూ ఉన్నారు. 4-5 రోజుల పాటు అక్కడ పనిచేయడం వల్ల నీళ్ళలో ఉన్న కార్మికులకు అనారోగ్యాల పాలే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఆ పనులను వేరే ఇతరులతో చేయించాలని చెప్పి కూడా ఈరోజు తెలియడం జరిగింది. కార్మికులకు సంబంధించి ఎలాంటి బీమా పథకం లేదు, కానీ బీమా పథకాన్ని కూడా వర్తింపజేయాలని తదితర సమస్యల మీద ఈరోజు కౌన్సిల్ పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కౌన్సిల్లో చర్చించి సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మున్సిపల్ కార్మికులందరితో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం నిర్వహిస్తామని చెప్పి తెలియడం జరుగుతాం. డబ్బులు తిరిగి ఇవ్వడం. ఇంకొకటి నిమజ్జనానికి సంబంధించి కూడా తీసుకో కార్మిక సమస్యలు అనేది ఓకే